absence of violence అనుకుంటారు. అంటే కలహాలు లేకపోతే సమాధానంగా ఉన్నట్లు అనుకుంటారు. కానీ యేసు ప్రభువు వాడినటువంటి షలోమ్ అన్న పదము, షలోమ్ అలైకుం అన్న పదం, లేకపోతే ఈరోజు అరబీ భాషలో మాట్లాడుతూ ఉంటారు అస్సలాము అలైకుం అన్న పదము, షలోమ్ అలైకుం అన్న పదము ఒకటే. షలోమ్ అన్న పదానికి ఈరోజు లోకంలో వాడే సలాం అన్న పదానికి ఉన్న తేడా చెప్తాను వినండి. షలోమ్, యేసు ప్రభువు వాడిన షలోమ్ అన్న పదము చాలా గంభీరమైన పదం. ఎందుకు అంటే ఇట్ టాక్స్ అబౌట్ హార్మనీ, అంటే సమన్వయాన్ని, సమానత్వాన్ని చూపించే పదము అది. ఇట్ టాక్స్ అబౌట్ ట్రాంక్విలిటీ అంటే ఎలాంటి అన్ని సదుపాయాలు, అన్ని రిసోర్సెస్. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు అని అంటారు కదా, అక్కడ వాడిన పదం అది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అలాంటి అనుభవాన్ని షలోమ్ అని పిలవచ్చు. షలోమ్ అని అన్నప్పుడు కేవలము మనకున్నటువంటి ఇబ్బందులు లేకపోయేది కాదు. షలోమ్ అన్న అనుభవం ఎలాంటి అనుభవం అంటే ఫుల్ ఆఫ్ జస్టిస్, అంటే న్యాయము రాజ్యము ఏలుతూ ఉన్నప్పుడు షలోమ్ అని పిలవాలి. న్యాయము మాత్రమే రాజ్యము ఏలుతూ ఉన్నప్పుడు షలోమ్ అని పిలవాలి. విజయోత్సవంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు షలోమ్ అని పిలవాలి. అన్ని రకాల సదుపాయాలు లేకపోతే వనరులు మనకు మన జీవితాన్ని చాలా ఆనందమయంగా జీవించటానికి ఉపయోగపడే అన్ని రకాల వనరులు మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి, అలాంటి అనుభవాన్ని షలోమ్ అనుభవం అంటారు. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు షలోమ్ అని పలికాడు. ఎందుకు పలికాడు అంటే ఒక విశ్వాసి జీవితంలో ఆయన హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్నెస్. మన జీవితాలకు కావలసిన అన్ని రకాల మంచి, మన జీవితానికి కావలసిన అన్ని రకాల విజయాలు, మన జీవితానికి కావలసిన అన్ని రకాల ఆశీర్వాదాలు, మన జీవితానికి కావలసినటువంటి అన్ని రకాల నిండుతనము ఇవ్వటానికి ఆయన మాత్రమే సోర్స్, ఆయన మాత్రమే ఇవ్వగలవాడు. కనుక ఆయన అంటున్నాడు, నేను మీకు షలోమ్ ఇస్తాను, నేను మీకు షలోమ్ ఇస్తున్నాను. మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్ యూ. లోకము ఇచ్చు సమాధానము కాదు, కానీ నేను నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అంటాడు. ఆయన సమాధానానికి లోకమిచ్చే సమాధానానికి తేడా అది. లోకమిచ్చే సమాధానంలో సుఖము వెతుకుతాం, ఆయన ఇచ్చే సమాధానంలో సంతోషం ఉంటుంది.